హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను షిన్షాన్ గడైతే నిన్న వచ్చేసి ఒక గోల్డెన్ కలర్ బైక్ అయితే కొన్నాను అనమాట. అదైతే వెళ్ళి ఇప్పుడు వచ్చేసి మంచిగా అయితే రైడ్ అయితే వేస్తాను అనమాట. లెస్టర్ మామని కూడా తీసుకెళ్తున్నాం. లెస్టర్ వచ్చేసి ఇక్కడైతే లేరనమాట. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఇంకా పికప్ చేసుకోవాలంటే ఫోన్ చేశారు రమ్మని. ఇంకా వెళ్ళి ఇంకా మంచిగా ట్రిప్ వేద్దాం గైస్. ఇంకా మంచిగా బైక్ అయితే తెచ్చుకున్నాం కదా, దాంట్లో రౌండ్స్ వేద్దాం గైస్. ఇంకా మంచిగా మోడల్ కదా, మొత్తం డ్రెస్ కూడా మార్చుకున్నాం. షిన్షాన్ గడి కూడా రెడీ అనమాట. ఇంక వెళ్ళిపోవడం అనమాట. వెళ్ళిపోయి గోల్డెన్ గంట కేసు అది ఎంత 10 crores అలా పట్టింది గైస్ నాకు. ఎందుకంటే అది రియల్ గోల్డ్ మామ. అది వచ్చేసి మనకి మామ రియల్ గోల్డ్, అది రియల్ గోల్డ్ బైక్ అనమాట. చాలా రేర్ అది. వేసి తొందరగా అయితే వెళ్ళిపోదాం షిన్షాన్. ఇంకా రెడీగా మమ్మీ పదే తొందరగా ఇంకా లెస్టర్ మమ్మని తీసుకుని ఇంక వెళ్ళిపోదాం. లెస్టర్ మమ్మీ కాదు, ట్రవర్ మమ్మీ వేసి ఇంక వెళ్ళిపోదాం అనమాట. లెస్టర్ కాదు గైస్, ట్రవర్. ఓ గైస్ మామ ఇక్కడే పెట్టామా బైక్ గైస్, గ్యారేజ్లో పెట్టుంటా ఏమాత్రం. వేసి తొందరగా అయితే వెళ్దాం అనమాట గ్యారేజ్లోకి. రాత్రిలో నాకైతే కొద్దిగా అయితే డ్రింక్ చేసి ఉన్నా. ఓ గైస్ ఇక్కడ కూడా లేదు గైస్. ఎక్కడ పెట్టామో నేను నాకు బయట పెట్టినట్టు గుర్తుంది మావా. రే ఇప్పుడు ఏం చేయాలరా రే నేను తెచ్చా గైస్, ఇంటికి తెచ్చా నేను బైక్. ఇక్కడ కూడా లేదురా రే షిన్షాన్. మమ్మయ్య నువ్వు రాత్రి తెచ్చేది నేను చూసాను మమ్మయ్య. నువ్వు ఎక్కడే పెట్టావు? గ్యారేజ్లో ఏం పెట్టలేదు బండి. ఓ గైస్ షిన్షాన్ గోడు చూసాడండి గైస్. నేను ఇక్కడే పెట్టే బైక్. మళ్ళీ గెరాజ్లో ఉండిద్దామో చూసా, గెరాజ్లో కూడా లేదు మా బైక్. ఒకసారి పైన అయితే చూద్దాం. గైస్ మా అమ్మ దొరకాలి గైస్. ఏంటి గైస్ ఇది జలకల మీద జలకలు ఇస్తుంది. ఒక గేస్ ఇంక వెళ్ళిపోదాం అనమాట. రే నిన్నే ఒక కారు పోగొట్టుకున్నారా మళ్ళీ ఏందిరా రే మా గైస్. అది గోల్డ్ గారు గైస్, మామూలుగా 10 crores అనమాట. అది పోతే ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. చెయ్యి కాదు కదలట్లేదు అనమాట. ఆ బండి పోయిందంటే ఒక గేస్ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఏం చేద్దాం మామ, మన దగ్గర వేరే దిక్కులేదు మామ. ఈ దాదాని అయితే అడుగుదాం. దాదా ఏమైనా నువ్వు నా గోల్డెన్ కలర్ బైక్ నా తీసుకోవడం అయితే చూసావు ఎక్కడ? నాకు ఇది తెలీదు బాబు. నువ్వు రాత్రి తెచ్చావు కదా, నువ్వు రాత్రి పార్టీకి వెళ్ళి మళ్ళీ తెచ్చావు కదా, ఎక్కడ పెట్టావు నువ్వు? నేను చూశాను. ఏమైంది అంటే పోయిందా? అవును దాదా, అదే కదా ఇప్పుడు రిస్క్. గైస్ ఇంకా తెలియదంట, దాదాకు కూడా తెలియదంట. అందరూ పడుకున్నా గైస్ మంచిగా. ఏం చేశారా గైస్ ఆ బైక్ని? చీరా నేను మొత్తం తాళాలు వేసి ఉన్నానే గైస్. ఈసారి ఏందో నాకు అర్థం కావట్లేదు. తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. మన కార్ తీసుకొని, గ్యారేజ్ అయితే కారు ఉంది, సూపర్ కారు. ఓకే ఇదే గైస్ మొన్న వెళ్ళిపోయింది. ఎట్లాగొట్లా మళ్ళీ వెతుక్కొని తీసుకొచ్చుకుందాం అనమాట. ఒక గ్యాంగ్ దగ్గర అయితే ఇది దొరకబడింది అనమాట. ఇది వచ్చేసి ఒక గైస్ అది వచ్చేసి నేను వచ్చేసి ఎక్కడ దొరికింది వచ్చేసి షిప్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ కార్ని అయితే చూశాను. ఇది కూడా ఇలాగే దొంగతనం అయిందనమాట. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేసి బైక్ అనమాట. ఏంది గేసి నాకు ఇది పంచాయతీ. ఒక కేసు ఇక్కడైతే పెట్టేద్దాం. ఏం కాదులే మమ్మయ్య, ఓకేనా? ఒక కేసు ఇంక వెళ్ళిపోదాం. షిన్షాన్ గడైతే మోటివేషన్ ఇస్తున్నాడు మనకి. తెలుమో ఇంకా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడదాం. ఆఫీసర్ ఇంకా నా బైక్ అయితే పోయింది మా ఆఫీసర్. అది వచ్చేసి గోల్డ్ కలర్ బైక్ ఆఫీసర్. అది చాలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేద్దాం, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారా? నేను అన్ని సీసీ కెమెరా నేను చెక్ చేపిస్తాను, ఓకేనా? నీకు ఒక 2 days 2 days కాదు, ఒక 5 days అలా 5 days నాకు టైం ఇవ్వు. అట్లా దొరికి నేను ఇస్తాను, ఓకేనా? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ దొంగలది. ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికితే ఇంకా లాగుదాం. ఇంకా కార్స్ అన్ని బైక్స్ అన్ని లాగుదాం, ఓకేనా? ఓకే గైస్ ఆ దొంగలదైతే ఇన్ఫర్మేషన్ ఉందంట మన పోలీసుల దగ్గర, కానీ అంతగా లేదంట. అది వచ్చేసి మొత్తం లాగినాక ఇంకా 5 days అయితే పట్టిద్దంట. ఇప్పుడు దొరికితే ఆగదు అనమాట. నాకు వచ్చేసి ఎందుకో ఫ్రాంక్లిన్ మీద అయితే డౌట్ కొడుతుంది అనమాట. అంటే మన GTA 5 ఫ్రాంక్లిన్ మీద. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం గైస్. ఫోన్ అయితే ఎత్తట్లేదు మా ఆయన వచ్చేసి. గైస్ చూసుకొచ్చి మీరు వచ్చేసి ఫోన్ ఎత్తట్లేదు గైస్. నాకు వచ్చేసి అంటే ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట ఫ్రాంక్లిన్ గాడు. ఆ ఫోన్ చెప్తాడు గైస్. అది వచ్చేసి అది మర్చిపోయాను, అది ఎలక్ట్రిక్ బండి అనమాట, ఛార్జింగ్ బండి. దానికి వచ్చేసి పాస్వర్డ్ ఓన్లీ ఉండిద్ది అనమాట. పాస్వర్డ్ మాత్రమే ఉండిద్ది దానికి. బైక్ కీస్ అయితే ఉండనమాట. ఇది పాస్వర్డ్ ఫ్రాంక్లిన్కి మన ట్రెవర్ అనే మాత్రమే తెలుసు అనమాట. ఇంకా ఫ్రాంక్లిన్ తీసుకెళ్ళొచ్చు, ట్రెవర్ కూడా తీసుకెళ్ళొచ్చు మమ్మ. కానీ ఎవరైతే తీసుకెళ్ళలేదు అనుకున్నా వాళ్ళకేం గైస్, వాళ్ళ దగ్గర బొచ్చుడు కార్లు ఉంటాయి, వాళ్ళకి తీసుకునే అవకాశం ఏమో ఉందన్నమాట. ఇది తప్పకుండా దొంగలు తీసుకునే ప్రయత్నమే అయి ఉండద్ది నాకు తెలిసి. అరే జరగరా అరే, నేను అసలుకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అనమాట. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. షిన్షాన్ నీకేమనిపిస్తుందిరా? ఇంకేం గైస్ ఇంకా పోలీసులు టైం ఇచ్చారు కదా, ఇంకా 5 days అయితే ఆగుదాం అనమాట ఓపికగా. ఓకేనా మీరు కూడా ఆగండి, ఓకేనా? ఏం చేద్దాం గైస్, ఇంకా ఇట్లా ఉంది. 5 రోజుల తర్వాత
ఆఫీసర్ చెప్పండి. అదే బాబు నేను 5 డేస్ కింద చెప్పాను కదా, అది వచ్చేసి వచ్చినాయి వెహికల్స్. 5 వెహికల్స్ అయితే మేమైతే పట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఆ 5 వెహికల్స్లో నీదేం వెహికల్లో వచ్చి అయితే చూసుకో, నాకైతే తెలియదు కదా, అందుకని అయితే చెప్తున్నాను అనమాట. వచ్చి ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకో. ఇంకా దొంగల్ని కూడా పట్టుకున్నాం అనమాట, గ్యాంగ్ని. ఓకే గైస్, ఇంకా గ్యాంగ్ని కూడా పట్టుకున్నారంట వాళ్ళు వచ్చేసి పోలీసులు. తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా గ్యాంగ్ని పట్టుకుంటే ఇంకా మన బైక్ దొరికిద్దిలేండి, నో ప్రాబ్లం అనమాట. షింషన్ మామ రారా ఇక్కడ. మమ్మీ ఎక్కుతున్నాను పదా, తొందరగా ఇంకా మన బైక్ తెచ్చుకుందాం వెళ్ళి. ఇంకా రేపటి నుంచి బాగా రెడీ చేసుకోవచ్చు. ఓకే మమ్మయ్య, చలో మమ్మయ్య. గైస్ మీరు వచ్చేసి మన ఫ్రాంక్లిన్ మామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మమ్మ చాలామంది. డూ నాట్ సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే ఉన్నారు, డూ నాట్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ మమ్మ, షిన్షాన్ కోసమైనా ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏస్ ఇంకా మన షిన్షాన్ గడు చెప్తున్నాడు మామ, ప్లీజ్ మామ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు. మా చలో ఇంకొచ్చేసాం పోలీస్ స్టేషన్కి. మాటల్లోనే ఇంకా వెతుకుదాం అనమాట మన దేవుడి దేవల్ల. ప్లీజ్ దేవుడా నా బైక్ ఉండేది చూడు దేవుడా. ఓకే గైస్, ఇంకా షిన్షాన్ అయితే పంపించేద్దాం అనమాట, ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర పిల్లలు ఉండడం అంత మంచిది కాదనమాట. ఓకే గైస్, ఇంక మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇంకా ఎక్కడుంది? గెరోజ్లో ఉంది చూడు బాబు, ఇంకో పట్టుకున్నాం కదా దొంగలు, ఇంకో ఇక్కడ ఉన్నాయి. ఓకే గైస్, తీసుకొచ్చి దొంగలు అయితే ఎక్కడైతే ఉన్నారనమాట. అరే ఏం పాపం రే, బైకులు దొంగతనం చేసి కార్లు దొంగతనం చేసి ఈ గ్యాంగ్ ఏమో బైక్స్ గ్యాంగ్ మొత్తం. గైస్ ఎక్కడ బైక్స్ ఉన్నాయో ఎట్లా అయినా పట్టుకొని తీసుకెళ్ళి, అది ఛార్జింగ్ బండి అయినా, అది పెట్రోల్ బైక్ అయినా, అది కీస్ బండి అయినా, ఏదైనా పర్లేదు వాళ్ళకి. అది ఎలా స్కామ్ చేస్తున్నా అర్థం కావట్లేదు అనమాట. ఒక కేసు ఇంకా వెళ్ళిపోదాం అనమాట. వీళ్ళకి వచ్చేసి ఈ నలుగురే కాదు మమ్మ, ఇంకా చాలా గ్యాంగ్ ఉంది. వీళ్ళైతే చెప్పట్లేదు అనమాట. నా బైక్ అయితే మొత్తానికి అయితే దొరికింది మమ్మ. వాళ్ళైతే పోలీసులు అయితే చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలి. ఏసి ఇంకా వచ్చేసాను. ఓకే మమ్మ, చలో ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఇంక మొత్తానికి అయితే మన బైక్ మనదైతే సాధ్య చేసాం. గోల్డ్ కలర్ మమ్మ, గోల్డ్ కలర్ 24 క్యారెట్ గోల్డ్ అనమాట. ఈ బైక్ మొత్తం గోల్డ్తో చేపించాం మమ్మ. 10 crores అంటే మిషన్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ డబ్బులతో అలాగోలా చేపించేసాడులేండి, అది వేరే విషయం. మన దగ్గర డబ్బులు ఎలా వస్తాయంటే మిషన్స్ చేసుకుంటా ఇంకా మనీ సంపాదించడం అనమాట. మొత్తానికి అయితే ఈ గ్యాంగ్ అయితే మామూలు లేదనమాట. అందరూ మన ఇండియన్ దర్తాడోలో బైక్స్ కార్స్ అయితే జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ఇది మాత్రం జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ మమ్మ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షించాన్ బాయ్ చెప్పారా? మమ్మీ బాయ్ అందరికీ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను అమ్మ, డూ నాట్ సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మమ్మ, బాయ్ గైస్, అందరికీ లవ్ యూ ఆల్.